హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. చాలా రోజుల నుంచి వీడియోస్ అవి పోస్ట్ చేయట్లేదు కదండి. నేను తీర్థయాత్రలకి వెళ్ళానన్నమాట. తీర్థయాత్రలు అంటే తిరుపతి నుంచి మొదలుపెట్టి తిరుపతి తర్వాత అరుణాచలం, కంచి, ఇలా కొన్ని తిరుత్తని అలా టెంపుల్స్ అన్నీ అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. ఇది అమ్మ వాళ్ళ ఊరు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అమ్మ వాళ్ళది నెల్లూరు డిస్టిక్, రాజుపాలెం అంటారు అక్కడండి. నెల్లూరు డిస్టిక్లో అమ్మ వాళ్ళది. ఇవి వచ్చేసి అమ్మ వాళ్ళది ఇంటి ముందు మొత్తం గార్డెన్ అనమాట. అటువైపు ఇటువైపు మొక్కలుండి ఎంట్రన్స్లో అంతా మనకి కార్ పార్కింగ్ అంతా ఉంటుంది. పల్లెటూరులో ఎక్కువగా మొక్కలకి ఎక్కువ స్పేస్, ఇంటి ముందు ఖాళీ స్థలం, ఎక్కువగా బయట బాత్రూమ్స్ అయ్యి ఓపెన్ సైడ్ అలా చాలా ఇష్టమండి నాకు. అలాగా అటాచ్డ్ బాత్రూము ఇదంతా అపార్ట్మెంట్ లైఫ్కి అలవాటు పడిపోయి చక్కగా ఇలా ప్రకృతిలో మొక్కలు, ఇండివిజువల్ హౌస్లు, ప్రతి ఒక్కరికి కూడా అపార్ట్మెంట్ ఇలా లేకుండా పెద్ద పెద్ద ఖాళీ స్థలాలు, చక్కగా అన్ని రకాల మొక్కలండి. ఇవి వచ్చేసి కనకాంబరం అనమాట. కనకాంబరంలో దీనికి సీడ్ ఉండదన్నమాట, అంటే విత్తనాలు ఉండవు. అవి కొమ్మతోటే మనకి ఎక్కువగా బతుకుతాయి. మందారంలో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గర 5-6 వెరైటీస్ ఉన్నాయండి. తెల్ల చామంతి, ఎర్ర చామంతి అయితే పువ్వులు అది ఫ్లవరింగ్ ఇంకా రాలేదు. తెల్ల చామంతి అయితే బాగా పూస్తుంది. ఇది సీతమ్మ వారి జడ కుచ్చుల్లో వైట్ కలర్ అంటండి. సీడ్స్ తీసుకొచ్చినప్పుడు అలా వచ్చిందట, డెకరేషన్లు అలా వాడుకోవటానికి. ఇవి వచ్చి మిర్చి పండు, మామూలుగా పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. అమ్మ ఎక్కువగా ఆవు పేడ ఇలాంటివి వేస్తుందన్నమాట. పురుగు మందులు ఇవేం వేయదనమాట ఇంట్లో. ఇవి సీతమ్మ వారి జడ కుర్చీల్లో పింక్ కలరు. బెండకాయలు కూడా రోజు ఒక 10-11 వస్తాయండి. ఎప్పుడు కోసుకుంటే ఒక 4 డేస్కి అలా ఉల్లిపాయ అది వేసి కర్రీ వేసి చేసుకుంటారు అమ్మ వాళ్ళు. ఇలా న్యాచురల్గా మన తోటలో పండేవి ఎంత ఆరోగ్యము, ఆనందాన్ని ఇస్తాయి కదండి. చక్కగా ఇవన్నీ అయితే నేను వెళ్ళిన రోజు మేము 8th వెళ్ళామండి. 9th వచ్చేసి మార్నింగ్ ఇవన్నీ అమ్మ వాళ్ళ గార్డెన్లో మొక్కలు, పువ్వులు ఇవన్నీ చూస్తూ వీడియో అది తీస్తున్నాను. ఈరోజే మేము 10-11 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి తిరుమల బయలుదేరుతాము. తిరుపతి అండి, తిరుమల కాదు, తిరుపతి బయలుదేరుతామన్నమాట. ఎందుకంటే 10th మాకు ఆఫ్టర్నూన్ దర్శనం ఉందన్నమాట. అది ముందుగానే 300 రూపీస్ టికెట్ అంటారు కదా, అలా బుక్ చేసేసుకున్నాము. 2 months ముందు రిలీజ్ అవుతాయి కదా అవి. అందుకే ఇంకా సరే, అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే నియర్ బై ఉంటుంది. తిరుపతి దగ్గర మాకు 3.5 hours ఉంటుందండి, అంతే. తర్వాత ఇలా స్వామివారికి అయితే బయలుదేరే ముందు పూజ అంతా ఇలా చేసేసుకుంటాము. అంటే తిరుపతి వెళ్ళేప్పుడు కానీ మేము అమ్మ వాళ్ళ కులదైవం నరసింహస్వామి అన్నమాట. ఆయన మాలకొండలో ఉంటారు. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ వాళ్ళు ఇలానే అన్ని ప్రిపరేషన్స్, బోండాలు, చపాతీలు, పులిహోర ఇలాంటివన్నీ చేసుకొని తీర్థయాత్రలకు అలా వెళ్ళటం అలవాటు. అందుకే అమ్మ పిల్లలు అలా తింటారనేసి బోండాలు, వడలు, కొంచెం పులిహోర, దద్దోజనం, కొంచెం చపాతీ, టమాటా ఆనియన్ కర్రీ. అంటే సమ్మర్ కాదు కదండి, అందుకని ఎక్కువగా వాటర్ ఏం వేయకుండా అలా కర్రీలాగా చేసాము. తర్వాత కొంచెం 2-3 రకాల చట్నీలు అవి పెట్టేసేసుకొని, వాటర్ బాటిల్ ఉంటుంది కదా, మినరల్ వాటర్, అది పెట్టుకున్నాము. లంచ్లోకి అయితే అమ్మ ఆకుకూర పప్పు చేసింది, చిక్కుడుకాయ ఫ్రై చేసిందనమాట. లంచ్ కూడా చిన్న క్యారేజ్లో పెట్టేసేసుకొని దారిలో కొంచెం జర్నీ చేసిన తర్వాత తినచ్చులే అనేసి దగ్గర మేము గూడూరు ఆ ఏరియాలో అయితే లంచ్ చేసామండి 2 o'clock ఆ టైంలో. ఎందుకంటే లంచ్ చేసి బయలుదేరామంటే ఈవినింగ్ అయిపోతుంది. మేము అక్కడ దిగువ తిరుపతిలో చూడాల్సిన కొన్ని ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఇలా మెయిన్ రోడ్ ఎక్కగానే మాకు 6 lanes ఉంటాయండి హైవే. చాలా బాగుంటుందన్నమాట ఆ ఏరియా అయితే. మాకు రైల్వే అంటే ట్రైన్ కనెక్టివిటీ
బై రోడ్ కనెక్టివిటీ, షిప్ కనెక్టివిటీ కూడా ఉంటుందండి. అంటే సీ ఏరియా అనమాట, కోస్టల్ ఏరియా మాదంతా. మొత్తం షిప్స్ ఇవన్నీ రామాయపట్నం, కృష్ణపట్నం ఇవన్నీ మా సైడే ఉంటాయండి. దగ్గర నియర్ బై వేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్తే అమ్మ వాళ్ళది సీ ఏరియా వస్తుంది. రైట్ సైడ్ అయితే హైవే, దానికి కొంచెం ముందు మామూలుగా రైల్వే లైన్ ఉంటుందన్నమాట. ఇది కనెక్టివిటీ మనకి ట్రైన్ ఫెసిలిటీ, రోడ్డు బస్ ఫెసిలిటీ అయితే అమ్మ వాళ్ళకి చాలా బాగుంటుంది. షిప్పుల్లో అదైతే మనం వెళ్ళలేము. ఓన్లీ ఇలా ఎప్పుడైనా సరే బీచ్కి అలా వెళ్ళటానికి అయితే మాకు నియర్ బై చాలా బాగుంటుంది. అమ్మ రకరకాల మొక్కలు పెంచుతుందండి. ఎక్కడికైనా వెళ్తే నాలాగే నచ్చిందనుకోండి, ఏదైనా కొమ్మ అలాగా అడిగి తీసుకొచ్చుకుంటుంది. ఆ నాన్న అయితే ఉసిరికాయలు తీసుకొచ్చారు తోటలో నుంచి. ఇవన్నీ కొంచెం చట్నీకి, కొంచెం అయితే బెల్లం వేసి ఉసిరికాయలు మేము అవి బెల్లంతో నానేస్తామన్నమాట. అవి రోజు మార్నింగ్ ఒకటి తింటే హెల్త్కి మంచిది. తర్వాత నేను మా వారు అయితే మార్నింగ్ టైము సరే మళ్ళీ ఊరెళ్ళి వచ్చాక మళ్ళీ టైం ఉంటుందో లేదా అన్నట్లుగా మొత్తం మామిడి తోటలు, ఇలా మామిడి తోట అమ్మ వాళ్ళదండి, మొత్తం ఇలా పూతలు అవి వస్తున్నాయన్నమాట. అవన్నీ చూసుకొని ఒకసారి మాకు తోటల్లోనే మామిడి తోటల్లో పెట్రోల్ పైప్ లైన్ వచ్చిందనమాట. అంటే ఆ ఏరియాలో పెట్రోల్ లైన్ వచ్చింది. దానికి కావాల్సిన చెట్లు అవన్నీ అయితే వాళ్ళు పెట్రోల్ లైన్ వాళ్ళ పైప్ వేసే ప్లేస్లో మన ప్లేస్ కానీ మొక్కలు కానీ అలా ఉంటే దాన్ని బట్టి కాస్ట్ గవర్నమెంట్ ఈ కాస్ట్ అయితే ఫిక్స్ చేసింది అన్నట్లుగా అందరికీ అయితే అలా పెట్రోల్ లైన్కి సంబంధించిన మనీ అది సెటిల్ చేసేసారండి. మొక్కలన్నీ ఒక్కొక్క మొక్కకి 14,000 అలాగా ఇచ్చారట. అంటే మా నాన్న వాళ్ళ తోట దగ్గరికి వచ్చేలేకి ఆ పైప్ లైన్ టర్న్ అయిందనమాట. మా నాన్నగారు ఏంటంటే మొక్కలు ఇవన్నీ ఆ మనీ వాళ్ళు ఇచ్చింది ఎటు పోతుందో ఏంటో, దేవుడి దయ వల్ల మన తోటలోకి అయితే రాలేదు. సరే అవి వచ్చినా కూడా మనం ఏం చేయలేమనుకో అన్నారు. నాన్న ఎక్కువగా పాజిటివ్గా మాట్లాడుతుంటారనమాట. వచ్చినా కూడా నలుగురికి ఉపయోగపడేదే కదా, పెట్రోల్ గ్యాస్ ఇవన్నీ మనం ఏం చేయలేము, రాలేదు కాబట్టి మొక్కలు ఇవన్నీ పాడవకుండా కొంచెం హ్యాపీగా ఉన్నాను అన్నారు. ఇదేనండి ఆ పైప్ లైన్. చాలా హెవీగా ఉందన్నమాట. హై క్వాలిటీ పైన పెయింటింగ్ వేశారు, మనకి రస్ట్ అది పట్టకుండా. మొత్తం ఇలా పక్కనైతే లైన్గా గుంటతో వేసి పైప్ అంతా కనెక్టివిటీ చేసి పెట్టారు. దీనివల్ల ప్రజలకి ఏంటంటే మనం డెవలప్మెంట్ కోసం ప్రజలు మనం కోట్ల చుట్టూ ఇలా తిరిగే బదులు గవర్నమెంట్కి సహకరించామంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కానీ మనం ఇప్పుడున్న జనరేషన్ పోల్చుకుంటే మన తాతలు వాళ్ళకంటే కొంచెం డెవలప్ అయ్యామంటే ఈ ప్లేస్లు అవి అవసరమైన గవర్నమెంట్కి ఇచ్చారంటే అది మనకి ఏంటంటే డెవలప్మెంట్ అవుతుందన్నమాట ఏరియాస్. అలానే అడ్డం తిరుగుతూ కోట్లకి అలా వేసామంటే అవన్నీ జాప్యం చేస్తూ డెవలప్మెంట్ అనేది అవ్వదనమాట. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మళ్ళీ అవి ప్రాజెక్టులు వెనక్కి పోతూ ఉంటాయి. ఇదొక్కటి గమనించుకొని మనం ఎప్పుడైనా సరే మంచి జరుగుతుంది నలుగురికి అంటే ఏదైనా కూడా హెల్ప్ చేయొచ్చు అనమాట. తర్వాత తోటలో నుంచి ఇంటికి వచ్చేసి పువ్వులు అవన్నీ అయితే కోసి కొన్ని పూజకి అవి పెట్టేశాము. కొన్ని అమ్మ బయట బౌల్ లాగా పెట్టేస్తుందన్నమాట. అందులో వాటర్ పోసేసి ఉర్లీ బౌల్ లాగా మట్టి దాంట్లో అవన్నీ వేసేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అమ్మ అయితే మొత్తం అంతా పని ఇంచుమించు 9:30, 10 కల్లా అంతా వర్క్ అంతా కంప్లీట్ చేస్తుందండి. వర్క్ లేడీ అయితే అంట్లు తోమటానికి అలా ఊడుస్తుంది, అలాంటి పనులకైతే వర్క్ లేడీ ఉంది. ఇవన్నీ శ్రీగంధం చెట్లండి. అమ్మ వాళ్ళ ఇంట్లోనే నాన్న మామిడి తోటలో మొక్కలు అవి తీసుకురావడానికి నర్సరీకి వెళ్తారు కదా, అప్పుడు ఆయన కొన్ని మొక్కలు తెస్తుంటారు. అవన్నీ అమ్మ ఒక్కొక్కటి ఇంట్లో నాటుతుంది. మ్యాంగో చెట్టు ఉంది, శ్రీగంధం ఉంది, రకరకాల మిర్చి, ఇది దోసకాయ పాదనమాట. మామూలుగా అమ్మ వంట చేసి పోస్తుంది కదా, అవన్నీ మలుస్తాయి. మెంతికూర, తోటకూర, పెరుగు తోటకూర, అమ్మ నాన్నకి కొంచెం కందిపప్పు అవి వేసుకుంటే ఆకుకూర సరిపోతుంది. ఈ విధంగా మల్లి చెట్టు, ఇది పందిరి మల్లి అండి. మా అమ్మ పేరు మల్లీశ్వరి, అందుకని చాలామంది మీ ఇంట్లో ఎక్కువ మల్లి చెట్లు వేశారా అనేవాళ్ళు మేము చిన్నప్పుడు. ఇది వచ్చి టమాటా చెట్టు అనమాట. చూడండి అసలు ఎంత బాగా కాస్తున్నాయో.
ఒక విషయం అండి, టమాటాలు అయితే చాలా రేటు తక్కువగా ఉన్నాయి. అమ్మ వాళ్ళ వైపు అయితే మదనపల్లి ఆ ఏరియాలో అసలు 2 రూపీస్ అండి. మేము తమిళనాడు వెళ్ళినప్పుడు 5 కిలో 20, 5 కిలో 20 అంటున్నారండి. 5 అంటే 5 కేజీలు అనమాట. 5 కేజీలు అంటే 20 రూపాయలు. అంటే చూడండి, కేజీ 4 రూపీస్ పడింది. ఇక్కడ మాకు జగ్గయ్యపేటలో వచ్చేసి 8 రూపీస్ అండి మార్కెట్లో కేజీ. ఇంకా అసలు రైతుల దగ్గర పాపం ఎంత తక్కువకి కొంటున్నారో, వాళ్ళంతా కష్టపడి చాలా జంతువుల నుండి పంటను రక్షించుకొని తినబోయే టయానికి ఆ టమాటాలు వాటి మీద రేటు రాక చాలా వర్షానికి పాడైపోయి, చక్కగా వచ్చిన వాటిల్లో అవి అంటే మంచిగా మనకి ఎన్ని రకాల మందులు వేసి పండించినా కూడా కొన్ని షేప్ అవుట్ అవుతుంటాయి. వాటిలో కూడా క్వాలిటీ చెక్ చేస్తుంటారు. ఇలా చాలా రైతులైతే ఎప్పుడూ కూడా రైతులకి లాస్ అవుతూనే ఉంటారండి. పంట చేతికి వచ్చే టయానికి ఈవిడే పని మనిషి అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో అంట్లు తోమే ఆవిడ. అమ్మ అవన్నీ బయట మొక్కలకి అవి నీళ్ళు పోసేసుకోవటం, కొన్ని గిన్నెలు ఇవన్నీ అయితే అమ్మ గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కప్పులు అవి అమ్మే కడిగేసుకుంటారు. ఆవిడకి ఇస్తే పగల కొడుతుందనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.